Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. It is our happy privilege to study God's word together. మనమందరం కలిసి దేవుని వాక్యమును ధ్యానించుకుంటా గొప్ప ధన్యత ఉన్నది. And I thank the Lord for this privilege. ఈ యొక్క అవకాశం కొరకు దేవునికి స్తోత్రములు And I would చెల్లిస్తున్నాను. like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న సమయం కొరకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. This evening, before we begin our study, shall we seek His blessing? ఈ యొక్క సాయంకాల సమయమున దేవుని వాక్యంలో వెళ్ళటానికి మునుపు ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father in heaven, we thank you for this privilege we have. ప్రేమగల తండ్రి, ఇటువంటి గొప్ప అవకాశమును మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. We thank you for your word. మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We thank you for your promise to help us understand your word. మీ వాక్యమును గ్రహించుకొనుటకు మీరిచ్చిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు నాయన. As we open your word, we pray that you will open our hearts and our minds. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని మా మనోనేత్రాలను మీరు తెరవాలని ప్రార్థిస్తున్నాం. Speak to us through your Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. Help us to understand your will. మీ చిత్తమును గ్రహించుకుంటూ మాకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ చిత్తమునకు విధేయులమవునట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. I would like to draw your attention to the Gospel according to Matthew chapter 2 verses 1 and 2. ఈ సమయమున మనము మత్తయి సువార్త 2వ అధ్యాయములో ఉన్న మొదటి 2 వచనాలని చదవనై ఉన్నామండి. Now after Jesus was born in Bethlehem of Judea, in the days of Herod the king, behold, wise men came from the east, came to Jerusalem, saying, Where is he who has been born King of the Jews? For we have seen his star in the east and have come to worship him. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పిరి. The wise men from the east, they were philosophers. ఈ తూర్పు దేశపు జ్ఞానులు వారు తత్వజ్ఞానులండి. They belong to a large class of influential people, influential class. వారు చాలా ప్రభావితము కలిగినటువంటి ఒక జనులు. They were men of noble birth. వారు మరి గొప్ప ఒక ధన్యతను పుట్టినటువంటి ఆ ద్వారా జన్మించిన వారు. These wise men were from a very rich, highly educated community in their nation. వారి దేశములో ఈ జ్ఞానులు ఎక్కువగా విద్య వహించిన వారుగా ఉంటున్నారండి. They were upright men who studied the indications of divine providence in nature. ప్రకృతిలో దైవికముగా ఉన్నటువంటి ఆ యొక్క సూచనలను వారు చదివి తెలుసుకున్నవారు. They were respected for their honesty. They were respected for their wisdom. వారి యొక్క జ్ఞానమునకు వారి యొక్క యథార్థతకు వారు ఎక్కువగా గణపరచబడినవారు. We must remember the light of God is always shining in the midst of the darkness of heathenism. చూడండి, ఎప్పుడు కూడా దేవుని యొక్క వెలుగు అనేది మరి అన్యుల యొద్ద చీకటి ఆవరించి ఉండగా ఆ చోట ప్రకాశిస్తున్నది. Where we think certain places is full of heathens, they do not know anything, they are in darkness, we may think. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, అన్యులు ఉన్నారు, మరి ఇక్కడ వారికి ఏమి దేవుని గురించి తెలియదు, అక్కడ చీకటి ఆవరించి ఉన్నదని. We must remember the light of God is always shining everywhere. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వెలుగు ప్రతి చోట ప్రకాశిస్తున్నదండి. In Romans chapter 1, the Apostle Paul clearly tells us, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు చక్కగా చెప్తున్నాడు, God reveals himself to us through nature, through various other means. దేవుడు మనకు తనను మరి ప్రకృతి ద్వారా అనేకమైన విధములుగా తనను మనకు బయలుపరుస్తున్నాడు. Now these wise men, as they studied the stars in the యొక్క sky, and as they tried to understand the mystery hidden in their movements, ఈ యొక్క జ్ఞానులు మరి నక్షత్రములను ఆకాశమును వాటి సంచలనాలని వీరు చదివి ఉండగా they beheld the glory of the Creator. వారే ఈ సృష్టికర్త యొక్క మహిమను కనుపరుచునై ఉన్నారు. They were seeking clearer knowledge.
వారికి ఇప్పుడు మరి మంచి జ్ఞానము కలిగి ఉన్నది. And while they were searching the Hebrew scriptures also. వారిప్పుడు వెతుకుతుండగా హెబ్రీ అక్షరాలను కూడా చూస్తున్నారు. As I told you, they were philosophers. నేను చెప్పాను కదండి, వారు తత్వజ్ఞానులని. They had in their own land valued prophetic writings. వారు వారి దేశములలో మరి ఎక్కువగా ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలను రాసినవారు. And in these writings that predicted that coming of a divine teacher. ఆ యొక్క వ్రాతలలో దైవీక పరముగా రానయ్యున్నటువంటి ఆయన గురించి కూడా వ్రాస్తున్నారు. You would have read about Balaam. ఇక్కడ బిలామును గురించి చూస్తున్నాము కదా. He belonged to the magicians. ఆయన ఒక మరి మంత్రజ్ఞులకు సంబంధించిన వ్యక్తి. At one time, he was a prophet of God. ఒక దినమున మరి ఆయన దేవుని ప్రవక్తగా మారాడు. By the Holy Spirit, he had foretold the prosperity of Israel and the appearing of the Messiah. మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు మెస్సియా ఎప్పుడు వస్తాడు అనేది కూడా తెలియపరచబడింది. His prophecies had been handed down by tradition from century to century. మరి వందల శతాబ్దములుగా ఆయన యొక్క ప్రవచనాలు తరలి వస్తూనే ఉన్నాయండి. But in the Old Testament, the Savior's advent was more clearly revealed. కానీ పాత నిబంధనల్లో మరి రక్షకుని యొక్క దాసులు ఎవరు అని అక్కడ తెలియపరచబడుతుంది. These wise men, as they were searching various writings, ఈ యొక్క జ్ఞానులు అనేకమైన పుస్తకాలని వెతుకుతూ ఉన్నారు. they were very happy to learn that the Savior's coming was near. ఈ రక్షకుని యొక్క రాక సమీపమై ఉన్నదని వారు చాలా సంతోషంతో వెతుకుతూ ఉన్నారు. They were happy to learn that the whole world was to be filled with the knowledge of the glory of the Lord. ప్రభు యొక్క మహిమను గురించిన జ్ఞానముతో ఈ లోకమంతా నింపబడాలి అని వారు ఎదురు చూస్తున్నారు. When Christ was born in Bethlehem, క్రీస్తు బెత్లెహేములో జన్మించినప్పుడు the glory of God surrounded the hills of Bethlehem. దేవుని యొక్క మహిమ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ పర్వతములను నింపిందండి. That was also when the shepherds were watching their flock. అది మరి ఆ కాపర్లు వారి గొర్రెలను మేపుకుంటున్నప్పుడు కూడా జరిగిన విషయం. That very night, these wise men had seen a mysterious light in the heavens in their place. ఆ యొక్క రాత్రి సమయమున ఈ జ్ఞానులు వారి చోటులో ఇటువంటి ఒక వెలుగుని కనుగొంటున్నారు. As the light faded, a bright star appeared. ఆ యొక్క వెలుగు మరి గతించిపోయినప్పుడు ప్రకాశవంతమైన ఒక నక్షత్రం వీళ్ళకి కనిపిస్తుంది. And that bright star remained in the sky. ఆ యొక్క నక్షత్రము ఆకాశములో అలాగే ఉన్నది. It was not a fixed star. అది ఒకే చోట ఉన్నటువంటి ఒక నక్షత్రము కాదు. It was not a planet. అది ఒక గ్రహము కాదు. The phenomenon excited their keen interest. అది తన యొక్క పని ఏంటో దాన్ని కనుపరిచేదిగా ఉంటున్నది. That star was actually a distant company of shining angels. ఇది దూతలు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ విధములో ఈ యొక్క నక్షత్రము అక్కడ కనిపిస్తున్నది. But these wise men did not know what it was. కానీ ఈ జ్ఞానులకి అది ఏంటో తెలియలేదు. But they were impressed that the star was of special significance to them. కానీ ఆ నక్షత్రము వారికి ఏదో ఒక ప్రత్యేకమైన విధములో అనుగ్రహించబడింది అనేది తెలుసుకుంటున్నారు. They consulted the priests, the philosophers. వాళ్ళు ఇప్పుడు మరి ఆ యొక్క యాజకుల్ని ఆ తత్వజ్ఞానుల్ని వారందరితో మాట్లాడుతున్నారు. They searched the scrolls of the ancient records. ఆది కాలపు ఆ యొక్క రచనలన్నింటిని కూడా తిరిపి చూస్తున్నారు. The prophecy of Balaam had declared something about this. ఇప్పుడు బిలాము యొక్క ప్రవచనాల్లో దీని గురించి కొంత వ్రాయబడి ఉన్నది. We read it in Numbers chapter 24 verse 17. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే And it says that there shall come a star out of Jacob and a scepter shall rise out of Israel. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చుచ్చుటకు వెళ్ళగా అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకొనెను. Could this strange star have been sent as a signal of the promised one? మరి ఇదే నక్షత్రమే ఇప్పుడు వాగ్దానము చేయబడినటువంటి వారికి కూడా పంపించబడిందా? So these wise men, they had welcomed the light as truth sent from heaven.
ఈ యొక్క జ్ఞానులకి పరలోకము నుండి సత్యము పంపించబడినట్లు ఇది పంపించబడిందండి. Now it was shining upon them in brighter rays. ఇప్పుడు ప్రకాశమైనటువంటి వెలుగులాగా వారి మీద ప్రకాశిస్తూ ఉన్నది. And through dreams, they were introduced to go in search of this newborn prince. వారి దర్శనంలో ఇప్పుడు నూతనముగా జన్మించినటువంటి ఈ రాజకుమారుణ్ణి దర్శించడానికి వెళ్ళమని చెప్పబడుతుంది. Like how by faith Abraham went at the call of God, దేవుని యొక్క పిలుపుని బట్టి అబ్రహాము ఎలాగ వెళ్ళాడు, not knowing where he went. తాను ఎక్కడికి వెళుతున్నాడో తనకు తెలియదు. In the same way, how the people of Israel followed the pillar of cloud to the promised land. అదే విధముగానే వాగ్దానము చేయబడినటువంటి ఆ దేశమునకు ఇశ్రాయేలు జనులు ఆ యొక్క మేఘస్తంభమును వెంబడిస్తూ వెళ్ళారు కదా. Same way, these wise men went to find the promised Savior. అదేలాగనే ఈ జ్ఞానులు కూడా వాగ్దానము చేయబడినటువంటి ఆ రక్షకుని వెతుకుతూ వెళ్తున్నారు. And their eastern country was known for its richness in precious things. ఆ యొక్క తూర్పు దేశము చాలా అమూల్యమైన వస్తువులకు పేరుగాంచినదిగా ఉన్నదండి. They did not set out empty-handed. వారు వట్టి చేతులతో పంపించబడేవారు కాదు. It was the custom to offer presents as an act of praise and honor to princes or other people of high position. గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారు మరి రాజకుమారులు అటువంటి వారిని గణపరుచున్నట్లు వారికి మరి ఎంతో విలువైన వస్తువులు ఇవ్వబడుతున్నాయి. Now it was necessary for them to journey by night in order to keep the star in view. ఇప్పుడు ఆ నక్షత్రమును దిశగా తెలుసుకొని ఇప్పుడు వీరు ప్రయాణించవలసినటువంటి సమయం అవుతున్నది. It was a long journey. ఇది చాలా దూర ప్రయాణం అండి. The travelers spent the hours of their journeys by repeating prophetic statements. ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. Concerning the one whom they looked for. ఇప్పుడు మరి ఎవరి కొరకు చూస్తూ వెళ్తున్నారో ఆయన కొరకు వెళ్తున్నారు. And at every pause for rest, they searched the prophecies. ఇప్పుడు ఎక్కడైనా మరి విశ్రాంతి కోసం కొంచెంసేపు ఉంటే అక్కడ ప్రవచనాలను వెతుకుతున్నారు. They had a strong conviction that they were divinely guided. వారు దైవికంగా నడిపించబడుతున్నారు అనే ఒక నిర్ధారణ వారిలో చాలా గట్టిగా ఉన్నదండి. The star before them was an outward sign. వారికి బయట ఉన్నటువంటి నక్షత్రం అనేది బాహ్యపరమైన ఒక ఆనవాలుగా ఉన్నది. They had also the inward evidence of the Holy Spirit. ఇప్పుడు వీరికి పరిశుద్ధాత్మ ద్వారా అంతరంగమైనటువంటి ఒక ఆనవాలు కూడా కనిపిస్తుంది. They were not from among the Jews, వీరు యూదుల మధ్య నుంచి వచ్చిన వారు కాదు, but still the Holy Spirit was guiding them. కానీ పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తూనే ఉన్నది. This was inspiring their hearts. ఇది వారి హృదయాల్ని ప్రేరేపించి నడిపిస్తుందండి. The Spirit of God was inspiring them with hope. దేవుని యొక్క ఆత్మ వారిలో గొప్ప నిరీక్షణ కలిగించి వారిని నడిపిస్తున్నది. So the journey, even though it was long, it was a happy one to them. కావున ఆ ప్రయాణము చాలా దూరమైనప్పటికీ కూడా వారిలో సంతోషంగానే వారు ప్రయాణిస్తూ ఉన్నారు. Finally, they have reached the land of Israel. చివరగా ఇశ్రాయేలు దేశమునకు వస్తున్నారు. And they are descending the Mount of Olives. ఇప్పుడు ఒలీవ కొండ దగ్గరికి వచ్చున్నారు. They could see the city of Jerusalem. వాళ్ళు ఇప్పుడు యెరూషలేము పట్టణమును కూడా చూస్తున్నారు. But the star that has guided them all along the way, that star rests above the temple. ఇప్పుడు ఇంత దూరము వారిని నడిపించుకొచ్చినటువంటి ఆ యొక్క నక్షత్రము ఇప్పుడు ఆ యొక్క మందిరము పైన నిలబడిపోయింది. Then after some time, that star fades from their view. పిమ్మట వారి కన్నులో నుంచి ఆ నక్షత్రము మెల్లగా మరుగైందండి. But they move forward with great anticipation. కానీ వాళ్ళు గొప్ప నిరీక్షణతోటి వాళ్ళు ముందు కొనసాగుతూ ఉన్నారు. They expect everyone in Jerusalem to be talking about the birth of this king. ఈ రాజు యొక్క జన్మను గురించి యెరూషలేములో ఉండే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉంటారు అని అనుకున్నారు. They're surprised. No one seems to be saying anything about the birth of Messiah. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ మెస్సియా యొక్క జన్మను గురించి అక్కడ ఎవరు కూడా ఏమీ మాట్లాడలేదు. And these wise men are searching in vain. ఇప్పుడు ఈ జ్ఞానులు మరి ఏంటో వారు వెతికింది వ్యర్థమైపోయిందేమో అనుకుంటున్నారు.
They must have been disappointed. ఇప్పుడు వారిలో ఒక నిరుత్సాహం వచ్చిండొచ్చు. And entering the holy city, they go to the temple. ఇప్పుడు ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశింపగా ఆ మందిరంలోనికి వెళ్తున్నారండి. And to their amazement, they find no one who seemed to have a knowledge of the newborn king. ఇప్పుడు నూతనముగా జన్మించిన ఈ రాజును గురించిన జ్ఞానము ఆ మందిరంలో ఎవరి దగ్గర కూడా కనిపించలేదు. And in the temple, the priests are very busy with their religious activities, sacrifices and other things. ఆ మందిరంలో యాజకులు గాని మరి అందరూ కూడా వారి యొక్క మతానుసారమైన ఆచార క్రమంలో వారు చాలా బిజీగా And ఉన్నారు. these religious leaders, these priests and these scribes, they denounce those who are not part of Israel as heathen and sinners above all others. ఇప్పుడు మరి వీరందరూ కూడా మరి ఆ దేశమునకు అన్యులుగా ఉన్నట్లుగా మరి అందరికంటే ఎక్కువగా పాపులుగా కనిపించినట్లుగా కనిపిస్తున్నారు. These wise men, they are not Jews. ఈ యొక్క జ్ఞానులు వీరు యూదులు కాదు. But at the same time, they are not worshippers of idols. అదే సమయమున వీరు మరి విగ్రహాలని పూజించేవారు కూడా కాదండి. In the sight of God, they stand far higher than do these professed worshippers in Jerusalem. దేవుని జ్ఞానంలో మరి ఈ యెరూషలేములో ఇక్కడ ఆచారములు జరిపించే వీరికంటే ఈ జ్ఞానులు చాలా గొప్ప స్థానంలో దేవుని కనిపించారండి. And yet, they are looked upon by the Jews as heathen. కానీ వారు ఈ యూదులు ఈ జ్ఞానుల్ని అన్యులుగా చూశారు. Very great lesson for those who are Christians, who we claim to worship the living God. చూడండి, క్రైస్తవుల్లో మరి జీవము కలిగిన దేవుని ఆరాధించే వారిని చూసేవారు. Here is a lesson for us from these wise men. ఈ యొక్క జ్ఞానుల దగ్గర నుంచి ఒక పాఠం నేర్చుకోవాలండి. The news about the arrival of the wise men was it quickly spreads throughout Jerusalem. ఈ జ్ఞానులు రావటము అనేది ఆ యెరూషలేము అంతటా కూడా చాలా త్వరలో ఆ వర్తమానం విస్తరించింది. Their strange visit created an excitement among the people. ఇప్పుడు జనుల మధ్య వీరికి మరి ఆశ్చర్యము ఒకటి కలుగుతూ ఉన్నది. And this message reaches the palace of King Herod. ఇప్పుడు హేరోదు యొక్క అంతఃపురం వరకు ఈ వర్తమానం వెళుతున్నదండి. He was a very cunning king. అతడు చాలా మరి కుయుక్తి కలిగినట్టు వాడు. And he was aroused by the suspicion of a possible rival. ఇప్పుడు మరి అతడు రావటం అనేది ఒక కుయుక్తితో కూడిన కార్యం. This news comes to him as a shock. ఇప్పుడు ఈ యొక్క విషయము అతనికి ఒక బాధ కలిగిస్తున్నది. A king is born. రాజు పుట్టాడా? He had killed many people on the way to reach the throne. మరి ఆ సింహాసనము దగ్గరికి వచ్చే వారిని చాలా మందిని చంపినవాడు అతను. Not only that, since he was not a Jew, he was hated by the people in Jerusalem over whom he ruled. అదే సమయమున అతను పరిపాలిస్తూ ఉన్నప్పుడు అతడు యూదుడు కానందువలన అతని ద్వేషించిన వారందరిని కూడా చంపేశాడు. And his only security was the favor of Rome. అతనికి ఇప్పుడు రోమా పట్టణం మరికే ఆదరణగా ఉంటున్నది. The favor of the emperor of Rome. రోమా చక్రవర్తి వీరికి ఆదరణగా ఉంటున్నాడు. Now when Herod heard about the birth of a king, ఇప్పుడు హేరోదు ఈ యొక్క రాజు జన్మించాడు అని విన్నప్పుడు he suspected the priests of plotting with the wise men who were strangers. He suspected that they were trying to excite a popular uproar and remove him from the throne. ఇప్పుడు మరి ఇతనిని ఆ సింహాసనములో నుంచి త్రోసివేసే ఒకడు జన్మించున్నాడని ఆ దేశపు జ్ఞానులు చెప్పేదాన్ని బట్టి అనుకుంటున్నాడండి. But he kept his suspicions to himself. కానీ ఆ యొక్క సందేహం అంతా కూడా తనలోనే ఉంచుకున్నాడు. He did not openly reveal. అతడు బాహ్యపరంగా దాన్ని తెలియపరచలేదు. His plan was to defeat their plans. అతని ఆలోచన అంతా కూడా ఈ వచ్చిన వారి యొక్క ఆలోచనను నిర్మూలన చేయాలనే. He was thinking that the priests were planning something against him with the help of some heathens. అతను అనుకుంటున్నాడు ఏదో ఒక అన్యుల సహాయముతోటి ఈ జ్ఞానులు ఈ రాజు యొక్క ఆలోచనను పాడు చేయాలనుకుంటున్నారని అనుకున్నాడు. So now Herod, he has a different plan. ఇప్పుడు హేరోదు వేరొక ఆలోచనను ఆలోచిస్తున్నాడు. He called together the scribes, the senior priests. ఇప్పుడు ఆ జ్ఞానుల్ని ఆ యొక్క మరి ప్రధాన యాజకుల్ని వాళ్ళు పిలుస్తున్నాడు. He asked them what their holy writings taught about the birthplace of a Messiah.
ఇప్పుడు వారిని అడుగుతున్నాడు, ఈ మెస్సియా యొక్క జన్మదినం గురించి మరి ఏమి వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. The pride of the Jewish professors was wounded by this question. ఈ ప్రశ్న ద్వారా మరి యోధ తత్వజ్ఞానులందరూ కూడా మరి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. Their pride was wounded because it is a heathen. A heathen king is asking them about the birth of Messiah. ఇప్పుడు మెస్సియా యొక్క జన్మను గురించి ఈ అన్య రాజు అడుగుతున్నాడని వారిలో ఇప్పుడు గొప్ప ఒక భయం కలుగుతుంది. So they felt that Herod asked this question at the request of these wise men, the strangers. ఇప్పుడు ఈ యొక్క అన్యులైనటువంటి ఈ జ్ఞానులు అడిగిన దాన్ని బట్టి ఇప్పుడు హేరోదు ఈ యొక్క ప్రశ్న అడుగుతున్నాడు. They didn't have an answer at once. వారికి మరి ఒక సమయాన జవాబు వస్తుందండి. So the jealous king was annoyed by their lack of interest in consulting the books of prophecy. ఈ ప్రవచనములు వ్రాయబడినటువంటి గ్రంథములను చదవటంలో ఆసక్తి లేనందుచేత ఈ యొక్క రాజుకి అసూయ పెరుగుతున్నది. And the king Herod believed that they were attempting to hide the fact that they know about it. ఇప్పుడు మరి వారికి తెలిసిన విషయాన్ని వారు చెప్పకుండా మరుగు చేస్తున్నారని ఈ హేరోదు అనుకుంటూ ఉన్నాడండి. So he gave them orders to conduct a thorough search and to announce the birthplace of their expected king. కావున ఇప్పుడు ఈ రాజు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు గ్రంథములన్నీ చదివి దాని యొక్క సరైన విషయాన్ని తెలుసుకుని నాకు చెప్పాలి అంటున్నాడు. He gave this order with a level of authority they could not ignore. వారు కాదు అని చెప్పనట్టుగా ఒక ఆజ్ఞను ఈయన ఇస్తున్నాడు. And they told him finally, వారు చివరగా చెప్పారు, in Bethlehem of Judea, for the prophet wrote it this way, furthermore Bethlehem, the land of Judah, among the Judahite princes, ought was by no means the least. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. And that passage says, if you read, because a governor will emerge from among you, which will be the guardian of Israel, my people. ఈ వాక్యములో ఏం చెప్పబడుతుందంటే, మరి ఆ ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, మీరు మరి నా జనులై ఉంటారని చెప్పబడుతుంది. Herod then he invited the wise men to a private interview. ఇప్పుడు హేరోదు ఈ యొక్క జ్ఞానుల్ని మరి ఒక ఇంటర్వ్యూకి పిలుస్తున్నాడు. Even though his heart was filled with anger, with fear, he maintained his calmness. అతని యొక్క హృదయము కోపముతో మరి భయముతో ఉన్నప్పటికి కూడా అతడు నెమ్మదిగా ఉన్నట్లు కనపరుచుకుంటున్నాడు. He greeted the wise men politely. ఆ యొక్క జ్ఞానుల్ని చాలా నెమ్మదితో మరి వారిని ఆహ్వానిస్తున్నాడు. And he asked when the star had appeared. వారిని అడుగుతున్నాడు, ఆ నక్షత్రము ఎప్పుడు కనిపించింది? And he said that he would be happy to hear the news of Christ's birth. క్రీస్తు జన్మగాని తెలిస్తే తాను కూడా సంతోషిస్తాడని అంటున్నాడు. And he gave them instructions to search diligently for the young child. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ గురించి చాలా జాగ్రత్తగా వెతకమని చెప్తున్నాడు. And he said, when you have found him, bring me word again that I may come and worship him also. అతను ఏం చెప్తున్నాడు, మీరు మరి వెళ్ళి చూసిన పిమ్మట నాకు కూడా తెలియపరచండి, నేను కూడా వచ్చి అతన్ని ఆరాధిస్తాను అంటున్నాడు. So with those words he sent them to continue their journey. ఈ మాటలన్నీ కూడా వారి ప్రయాణాన్ని కొనసాగింపచేసేలాగా ఉంటున్నాయి. And when you have found him, bring me word again, he said. వారిని చూసి మరలా నాకు వచ్చి చెప్పండి అంటున్నాడు. That I may come and worship him also. నేను కూడా వచ్చి మరి ఆయన్ని ఆరాధిస్తాను అంటున్నాడు. So with these words he sent them. ఈ యొక్క మాటలు తనతో చెప్తున్నాడండి. So these wise men arrived to draw their attention to the birth of the Messiah. They were asking people, where is he that is born king of the Jews? ఇప్పుడు ఈ జ్ఞానులు వచ్చి ఇక్కడ అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టిన ఆయన ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. We have come to worship him after seeing his star in the east. ఆ తూర్పు ప్రాంతంలో ఆ నక్షత్రమును చూచిన పిమ్మట ఆయన్ను ఆరాధించినట్లు మేము వచ్చి ఉన్నామని అంటున్నారు వాళ్ళు. Now pride and envy shut the door against the light. ఇప్పుడు ఈ వెలుగు లోపలికి ప్రవేశించకుండా ఆ యొక్క గర్వము
అసూయ అనేది ద్వారాన్ని మూసేస్తూ ఉన్నదండి. If the reports from the shepherds and the wise men were taken seriously, కాపరులు ఈ జ్ఞానులు చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా గమనించుంటే, if this message were true, they would put the priests and the rabbis in a very bad position. ఈ యొక్క యాజకుల్ని, ఈ యొక్క రబీల్ని వీరు చాలా బాధించుంటారు. It would prove that they were not the ones who taught the truth of God. దేవుని యొక్క సత్యమును వారు సరిగా చెప్పలేదని చెప్పుంటారు. So they said that it was impossible for God to have passed them by to communicate with uncircumcised Gentiles. ఇప్పుడు మరి దేవుడు సున్నతి పొందినటువంటి అన్యుల ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడే అని ఆలోచిస్తున్నారు. How would God leave these great men, Pharisees, scribes, Sadducees, how would he pass by and reveal this to heathens, shepherds and these wise men? ఈ యొక్క మరి పారసీకుల్ని వీరందరూ కూడా విడిచిపెట్టి దేవుడు ఎలాగా ఈ యొక్క అన్య దేశపు జ్ఞానాలతోటి ఇలా తెలియపరుస్తున్నాడు అంటున్నాడు. So they would not even travel to Bethlehem to check if these things were true. కావున మరి ఇవి నిజమేనా అని వారు వీరితో పాటు బెత్లెహేమునకు ప్రయాణించలేదండి. When the leaders had this kind of response, ఆ యొక్క నాయకులకి ఇటువంటి ఒక బాధ్యత కలిగినప్పుడు this led the people to view the interest in Jesus as a mere excessive excitement, and their pride and stubbornness turned into a permanent hatred toward the Savior. ఇప్పుడు ఈ జనులలో వారిలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వము, ఆ యొక్క మరి అసూయ అనేది నిరంతరము రక్షకుణ్ణి ద్వేషించేలాగా అయిపోయిందండి. So these wise men, they departed alone from Jerusalem. కావున ఈ యొక్క జ్ఞానులు యెరూషలేములో నుంచి వారు ఒంటరిగానే వెళ్తున్నారు. These leaders should have gone with them. ఈ యొక్క నాయకులు వారితో పాటు వెళ్ళి ఉండవలసినటువంటి వారు. These great men of the Bible scholars, they should have gone with them. ఈ యొక్క బైబిలు జ్ఞానులు ఆ గొప్పవారు వారితో పాటు వెళ్ళి ఉండవలసినటువంటి వారు. Their pride, they did not go. కానీ వారి గర్వం నిమిత్తము వారు వెళ్ళలేదు. How would God pass by us and reveal to these heathens? ఈ యొక్క అన్యులకు మరి దేవుడు ఎలాగ వీటిని తెలియపరిచాడా అని So అనుకుంటున్నారు. these wise men continued their journey. కావున ఈ యొక్క జ్ఞానులు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. They departed from Jerusalem. వాళ్ళు యెరూషలేము నుంచి బయలుదేరేశారు. The shadows of night were falling as they left the gates. వారు ఆ పట్టణపు ద్వారం నుంచి బయలుదేరిన వెంటనే మరి రాత్రి కాలం అవుతున్నది. But to their great joy, as they left the gates, they again saw the star. కానీ ఇప్పుడు ఆ యొక్క ద్వారముల నుంచి వారు బయటికి వచ్చినప్పటికి కూడా ఆ యొక్క రాత్రి సమయమున ఆ నక్షత్రం మరలా వారికి కనిపిస్తున్నది. Again they were directed to Bethlehem. మరలా వారు ఇప్పుడు బెత్లెహేమునకు నడిపించబడుతున్నారు. They had no idea of the humble position in which Jesus was to be found, as was announced to the shepherds. ఇప్పుడు మరి ఈ యొక్క కాపరులకి దేవుని గురించి ఎలాగో తెలియపరచబడిందో అది మరి వీరు తెలుసుకోలేదండి. They were coming to see the birth of a king. వారు రాజు జన్మించడాన్ని చూడటం వస్తున్నారు. But the shepherds, when the angels announced the shepherds, they knew how he was, in what condition he was. కానీ కాపరులకి దేవుని దూతని చెప్పినప్పుడు ఆయన ఎలాగున్నాడో వాటిని చెప్పారు. But these wise men, they had no idea. కానీ ఈ జ్ఞానులకి ఆ విషయము తెలియదండి. After the long journey, they had been disappointed by the indifference of the Jewish leaders. ఈ యొక్క యోధ నాయకులు వారు చెప్పినటువంటి విషయాలను బట్టి ఈ జ్ఞానులు చాలా బాధ చెందారు. And they had left Jerusalem less confident than when they entered the city. వారు ఇప్పుడు మరి నమ్మకము కోల్పోయి ఆ పట్టణంలో నుంచి జ్ఞానులు బయటకు వస్తున్నారు. Now, when they entered Bethlehem, at Bethlehem they found no royal guard stationed to protect the newborn king. ఇప్పుడు ఈ బెత్లెహేములోకి వస్తున్నప్పుడు అక్కడ ఈ కొత్తగా జన్మించిన ఈ రాజుని భద్రపరిచినట్లు అక్కడ గొప్ప విషయాలు ఏమీ కనిపించలేదండి. No one of the world's honored men were in attendance there. లోకములో మరి గొప్ప వ్యక్తులు అనేవారు ఎవరు కూడా అక్కడ కనిపించలేదు. Jesus was cradled in a manger.
యేసయ్య ఇప్పుడు ఆ యొక్క పెట్టెలో పెట్టబడి ఉన్నాడు. And his parents, uneducated peasants, they were his only guardians. మరి విద్య లేనటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు వారు మాత్రమే అక్కడ వీరిని కాపాడుతున్నారు. Could this be he of whom it was written that he should raise up the tribes of Jacob? ఇప్పుడు యాకోబు వంశంలో వచ్చినటువంటి ఈయన్ని పెంచేవారు ఎవరు? Could this be he who it was who restored the preserve of Israel? ఇశ్రాయేల్ని భద్రపరచు ఆయన్ని కాపాడేవారు మరి వీరేనా? That he should be a light to the Gentiles అన్యులకి ఆయన వెలుగుగా ఉంటాడా? and for salvation unto the end of the earth? ఈ భూలోక అంతంలో వాళ్ళు మరి రక్షణగా ఉంటారా? But these wise men had a marvelous faith. కానీ ఈ యొక్క జ్ఞానులకైతే మహత్యమైనటువంటి విశ్వాసం ఉన్నదండి. Remember another event when Jesus appreciated the faith of one man saying, I have not found so great faith, no, not in Israel. చూడండి, యేసయ్య ఒక విశ్వాసముతో కూడిన ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏం చెప్తున్నాడు? ఇంత విశ్వాసము కలిగిన వాడిని నేను ఎక్కడ చూడలేదు అంటున్నాడు. That is the kind of faith found in these wise men. అటువంటి విశ్వాసమే ఇప్పుడు ఈ జ్ఞానంలో కూడా ఉంటున్నది. So when they were come into the house, they saw the young child with Mary, his mother, and fell down and worshipped him. ఇప్పుడు వారు వచ్చినప్పుడు మరి ఈ యొక్క చిన్న బిడ్డను తన తల్లి అయిన మరియతో పాటు అక్కడ చూస్తున్నారు, అక్కడ సాష్టాంగపడుతున్నారు. They recognized the divine presence beneath that humble form of Jesus. యేసయ్య యొక్క ఆ దీన స్థితిలో దైవికమైనటువంటి ఒక ప్రసన్నతను వారు చూడగలుగుతున్నారండి. They gave their hearts to him as their savior. వారి యొక్క హృదయాల్ని ఆ రక్షకునికి సమర్పించుకుంటున్నారు. They poured out their gifts, వారి యొక్క బహుమానాల్ని అక్కడ ఇస్తున్నారు. gold and frankincense and myrrh. అక్కడ మరి బంగారము వాటిని ఇస్తున్నారు. When the goal of their journey was achieved, వారు ప్రయాణించిన ఆ ప్రయాణము ముగించబడినప్పుడు now the wise men were ready to return to Jerusalem. ఈ జ్ఞానులు ఇప్పుడు మరలా యెరూషలేమునకు తిరిగి రావలసి ఉన్నది. They had the intention of telling Herod the king about their success. ఇప్పుడు వీరు జయప్రదముగా ఆ బిడ్డను చూశారు అనేది హేరోదుకి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారండి. But they were given a divine message in a dream to stop communicating with him. కానీ వారి యొక్క కలలో ఈ యొక్క విషయాన్ని చెప్పకూడదు అని ఒక కల తెలియపరచబడుతుంది. So they chose to take a different route and left Jerusalem for their own country. కావున ఇప్పుడు వారు యెరూషలేమునకు వేరొక మార్గం గుండా వెళుతూ ఉన్నారు. The angel also warned Joseph to go into Egypt with Mary and the child. ఇప్పుడు మరి ఈ దూత యోసేపు తోటి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళమంటున్నాడు. And the angel said, Be thou there until I bring thee word, for Herod will seek the young child to destroy him. ఇప్పుడు హేరోదు ఈ బిడ్డలందరినీ కూడా చంపాలి అనుకుంటూ ఉన్నారని ఇక్కడ చెప్పబడుతుంది. Joseph immediately obeyed. యోసేపు వెంటనే లోబడ్డాడండి. He was traveling by night, he immediately obeyed. ఆ రాత్రి ప్రయాణించకుండా వెంటనే లోబడ్డాడు. This was for added security. ఇది ఒక భద్రత కొరకు చెప్పబడే విషయం. God had called the Jewish people's attention to the birth of his son through the wise men. దేవుడు తన కుమారుని యొక్క జన్మను ఈ జ్ఞానుల ద్వారా వీరికి తెలియపరుస్తున్నాడు. But the people of Israel ignored it. కానీ ఇశ్రాయేలు జనులైతే దాన్ని నిర్లక్ష్యపరిచారండి. We draw some wonderful lessons for our own lives. ఇప్పుడు మన జీవితం కొరకు ఇందులో నుంచి కొన్ని అద్భుతమైన పాఠాలని గమనించగలుగుతాం. This birth of the king, it's one of the most significant events in the history. చరిత్రలో ఈ రాజు యొక్క జన్మ అనేది చాలా మహత్యమైన విధంలో The కనిపిస్తుంది. incarnation of the Son of God. దేవుని కుమారుడు మానవ దేహములో ధరించుకుని రావటం. However, when the event actually took place, not everyone was aware of its happening. ఈ యొక్క సంభవము జరిగినప్పుడు ఎవరికి కూడా తెలియలేదండి. Not the religious leaders, మతానుసార నాయకులకు తెలియలేదు. not the great scholars of the word. ఈ దేవుని వాక్యములో గొప్ప మరి ప్రఖ్యాతిగాంచిన వారికి తెలియలేదు. Only the shepherds of Bethlehem and a few eastern wise men were given clear revelation. బెత్లెహేములో ఉన్న కొంతమంది కాపరులకు
మరియు అన్యులైనటువంటి ఈ జ్ఞానులకు మాత్రమే ఇది The తెలియపరచబడింది. Pharisees, the Sadducees, పరిసయ్యులు, సద్దుకయ్యులు, the great men, the scribes, గొప్ప జనులు, ఆ యొక్క మరి the ధర్మశాస్త్రోపదేశకులు, scribes who wrote and explained the law, ధర్మశాస్త్రం రాసి వాటిని వివరించేవారు, all these had no knowledge of the birth of the Messiah. వీరికి ఎవరికి కూడా మెస్సియాను గురించినటువంటి జన్మను గురించి ఏమీ తెలియదండి. That was a long awaited event. ఇది ఎంతో కాలముగా ఎదురు చూసినటువంటి ఒక సంభవం. But shepherds, the illiterate men with very little education, they were delighted by the voice of the angels announcing the birth of Jesus. కానీ కాపరులైతే మరి వారిలో కొంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వారికి యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి దేవుని దూత ద్వారా చెప్పబడిందండి. These shepherds, they rushed to Bethlehem to witness this glorious event. ఈ మహిమ కలిగినటువంటి ఈ విషయాన్ని తెలియపరచు కొరకు కాపరులు బెత్లెహేమునకు పరిగెత్తారు. Now chief priests and Pharisees, they got together. ఇప్పుడు మరి ప్రధాన యాజకులు, పరిసయ్యులు వారు అక్కడ ఉన్నారు. They gathered around the copies of the law. ఇప్పుడు ధర్మశాస్త్రపు ప్రతుల్ని వారందరూ కూడా ఇప్పుడు They చూస్తున్నారు. gathered together to discuss where the Christ would be born. క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అనేది వెతుకుతున్నారు. But they were unaware that he had actually arrived. కానీ ఆయన జన్మించేసాడు అనేది వారికి తెలియలేదు. They may have known that the prophets had predicted the arrival of the Messiah, మెస్సియా యొక్క రాకను గురించి ప్రవక్తలు చెప్పారు అనేది మాత్రమే వాళ్ళకి but తెలిసింది. they కానీ don't appear to have taken more than a casual interest in this matter. ఈ విషయంలో మరి ఆయన వచ్చేసాడు అన్న విషయం వారు తెలుసుకోలేదండి. No group of angels entered the Sanhedrin and declared the birth of Jesus. ఆ సమాజ మందిరములోనికి ఏ దూత కూడా వెళ్ళి యేసు జన్మించాడని చెప్పలేదు. So the ways how grace is given are so mysterious. కావున దేవుని కృప ఎలాగ అనుగ్రహింపబడుతుందో అది చాలా ఆశ్చర్యకరమైనది. The eminent are passed by, అది చాలా మహత్యమైన విధములో గతించిపోయేది. and the lowly things are picked up. మరి ఎంత చిన్న విషయమైనా కానీ దేవుడు వాటిని గమనిస్తూనే ఉంటాడు. So the religious leaders are called shepherds. కావున ఈ మతానుసారమైన నాయకులు ఇక్కడ కాపర్లు అని చెప్పబడుతున్నారు. No, in these days we call pastor. A pastor is truly a shepherd. ఈ కాలంలో మనం పాస్టర్ అంటున్నాం కదా, పాస్టరు అని అంటే వాళ్ళు కాపర్లు అని అర్థం. Here, the false religious shepherds who let their sheep wander, they are not told of the arrival of the Redeemer. ఇక్కడ కొంతమంది మరి అబద్ధ కాపర్లు వారి యొక్క మందను అలాగే చెదిరిపోనిచ్చేవారు, వారికి చెప్పబడలేదండి. But the humble shepherds who kept their flocks of sheep at night, they are told of the glorious event. కానీ కొంతమంది చాలా దీనత్వము కలిగి రాత్రుల్లో వారి మందను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండగా వారికి చెప్పబడింది యేసుక్రీస్తు జన్మను గురించి. Wise men and scholars of the stars, scholars of the ancient prophetic writings from the far east were also informed of the good news. మరి జ్ఞానులు మరి తూర్పు ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి వారు వారికి ఈ శుభవార్త తెలియపరచబడింది. It would be impossible to determine how far away their homeland was. ఇప్పుడు మరి వారి సొంత దేశము ఎంత దూరంలో ఉన్నది అనేది కనుక్కోవటం కొద్ది కష్టమేనండి. Bible scholars believe that their homeland might have been very far away. ఇప్పుడు వారి సొంత దేశం ఇప్పుడు చాలా దూరంలో ఉంటూ ఉన్నది. In those days, traveling was slow moving, ఆ దినముల్లో ప్రయాణించడం అంటే చాలా మెల్లగా వెళ్ళేవారు. filled with challenges, filled with dangers. చాలా సవాళ్ళు, చాలా ప్రమాదములను దాటుకుని వెళ్ళవలసింది. These wise men might have originated in India, ఈ యొక్క జ్ఞానులు ఒకవేళ మరి భారతదేశంలోకి చెందిన వారు ఉండవచ్చు, or Persia, పారసీకములకు చెందిన వారు ఉండవచ్చు, or possibly in the place called Sinim, which is now China. ఇప్పుడు మరి చైనా అని చెప్పే ఆ ప్రాంతంలోకి చెందిన వారే కూడా ఉండవచ్చు. If this is true, ఇది కానీ ఒకవేళ నిజమై ఉంటే the people who worshipped the baby in Bethlehem must have spoken strange, different languages. ఇప్పుడు బెత్లెహేములో ఆ బిడ్డను ఆరాధించడానికి వెళ్ళిన వారు మరి వేరే వేరే భాషలు మాట్లాడి ఉండవచ్చండి. But the baby Jesus didn't require an interpreter to comprehend and accept their worship. కానీ వారు ఆరాధించే దాన్ని అంగీకరించడానికి
ఈ శిశువుగా ఉన్నటువంటి యేసయ్యకు అక్కడ మరి భాషాంతరము చేసేవారు, తర్జుమా చేసేవారు అవసరం లేదండి. Why were these strangers informed about the birth of the king of the Jews when those closer to home they were not informed? ఆ ఇంటికి దగ్గరగా ఉన్నవారికి చెప్పబడకుండా మరి ఈ యొక్క రాజు జన్మను గురించి ఈ అన్యులు దూర ప్రాంతం ఉండేవారికి ఎందుకొరకు చెప్పబడిందండి? The Savior was born in the very midst of the people of Israel, and yet they were unaware of his presence. ఈ యొక్క రక్షకుని గురించి ఇశ్రాయేలులోనే ఆయన జన్మించినప్పటికీ కూడా మరి ఆ చుట్టూ ఉన్న వారికి ఇది తెలియపరచబడలేదు. Why would the Lord choose those who lived hundreds of miles away, thousands of miles away, when great scribes and experts of the law were right there in Jerusalem? ఆ యెరూషలేములోనే మరి గొప్ప గొప్ప ధర్మశాస్త్రోపదేశకులు మరి గొప్ప గొప్ప జ్ఞానులు ఉండగా ఎన్నో వందలు వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వారికి ఎందుకొరకు ఇది చెప్పబడిందండి? In Luke chapter 10, verse 21, we read, లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనంలో చూస్తున్నాము. I thank you, Father, Lord of heaven and earth, that you have hidden these things from the wise and prudent and revealed them to babes. Even so, Father, for so it seemed good in your sight. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. In the time of Elijah, there were many widows in Israel, but Elijah was sent to a widow in Zarephath, which is near Sidon. మరి ఎలీషా యొక్క దినములో అనేకమైనటువంటి విధవరాలు ఉన్నప్పుడు కూడా ఆయన మరి ఒకే ఒక విధవరాల దగ్గరికి పంపించబడి ఉన్నాడు. There were many Jews who were referred to as wise men in Israel, but the star did not appear to any of them. ఇశ్రాయేల్లో అనేక మంది యూదులు జ్ఞానులు అని పిలువబడి ఉన్నారు, కానీ వారికి ఎవరికి కూడా ఈ నక్షత్రము కనపరచలేదండి. Instead, it shone only to Gentile eyes, leading a chosen group to worship the newborn king. దానికి బదులుగా ఇప్పుడు అన్య జ్ఞానులైనటువంటి వారికి ఈ నక్షత్రము కనబడి దేవుని ఆరాధించినట్లు ఆహ్వానం ఇవ్వబడుతుంది. It was a huge kindness that took into account the shepherd's humble position, and it was a far-reaching mercy that brought together a group of people from dark places. ఇప్పుడు మరి దీనత్వంతో కూడినటువంటి ఈ యొక్క కాపరులకు తెలియపరిచి మరియు చీకటిలో ఉన్నటువంటి వారికి చాలా దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఈ యొక్క అవకాశం అనేది ఇవ్వబడుతుంది. They were given the opportunity to behold the babe wrapped in swaddling clothes, who is Christ the Lord. ఇప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ పొత్తిగుడ్డలతో చుట్టుపడి ఉండటం అనేది వీరికి తెలియపరచబడుతుంది. So from the story of the wise men who traveled from the east to worship Christ, we find many spiritual lessons, useful lessons. ఇప్పుడు ఈ తూర్పు ప్రాంతంలో నుంచి జ్ఞానులు ఈ యేసయ్యను ఆరాధించుటకు బయలుదేరి వస్తున్నారు అంటే ఇందులో మరి చాలా ముఖ్య విషయాల్ని మనం గమనించగలుగుతున్నామండి. Where is he? Is their question. ఆయన ఎక్కడున్నాడు అనేది వారి ప్రశ్న. This question makes a lot of things clear. ఈ ప్రశ్నలో అనేకమైన విషయాలు సరిచేయబడుతున్నాయి. It is evident that when the wise men asked this question, their minds were interest awakened. ఈ జ్ఞానులు ఇటువంటి ప్రశ్నను అడిగినప్పుడు వారిలో ఇప్పుడు ఒక మెలకువ అనేది కలుగుతున్నది. The king of the Jews was born, but Herod didn't ask, where is he? యూదులకు రాజు జన్మించున్నాడు, కానీ హేరోదు అడగలేదు ఆయన ఎక్కడ ఉన్నాడని. He didn't ask where is he until his jealousy was aroused, at which point he asked the question filled with hatred. అతనిలో ఇప్పుడు మరి అసూయ గాని ద్వేషము గాని పెరిగి ఉండగా దాని నిమిత్తమే మాట్లాడుతున్నాడు. There are some whom God intends to bless. God wants to bless, and it will be a very hopeful sign that he intends to bless if any interest is aroused in the mind regarding the work and person of Jesus Christ. యేసు క్రీస్తుని గురించిన పరిచర్య గురించి క్రియల గురించి అతనిలో ఏదన్నా ఆసక్తి వచ్చినట్లయితే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడండి. If you have that kind of interest to know, it is a sign God wants to bless you. అటువంటి ఆసక్తి కానీ మీలో ఉన్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు.
Christ was born in Bethlehem, క్రీస్తు బెత్లెహేములో జన్మించాడు, close to Jerusalem. యెరూషలేమునకు సమీపంలో. But there were no inquirers asking, where is he? కానీ అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఆయన ఎక్కడున్నాడని అడగలేదు. Throughout the streets of the holy city, Jerusalem, no one was asking, where is he? యెరూషలేము పట్టణం నుండి వీధులన్నింటిలో కూడా ఎవరు కూడా అడగలేదు ఆయన He ఎక్కడున్నాడు. was supposed to be the glory of Israel. ఆయన ఇశ్రాయేలుకు మహిమ అయి ఉన్నాడు. But in Israel, there were in fact very few who, like these wise men, asked, where is he? కానీ మరి ఈ జ్ఞానులు ఆయన ఎక్కడున్నాడని అడిగినట్లు ఇశ్రాయేల్లో ఎవరు కూడా అడగలేదండి. The word of God says, he has no beauty or majesty to draw us to him. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరి ఆయన తట్టు ఆకర్షించబడేనట్లు ఆయనలో మరి అటువంటి ఏది లేదు అని. And there is nothing about his appearance that should make us want him. ఆయన తనను కనపరుచుకుంటాము మరి తను చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నట్లు కూడా కనపరుచుకోలేదు. But still, there are a select few who seek him out and eventually they come to receive him. కానీ కొందరైతే మరి దేవుని చేత ఎన్నుకొనబడి ఇప్పుడు ఆయన్ని ఆరాధించడానికి పంపించబడుతున్నారు. To those who believe in his name, he grants the right to become God's children. ఆయనను ఎంతమంది అయితే మరి నమ్ముతున్నారో వారందరూ కూడా దేవుని పిల్లలయ్యే ఆ అధికారాన్ని దేవుడిస్తున్నాడు. Therefore, whenever interest is shown, it is a positive sign. కావున ఎప్పుడైతే ఆ యొక్క ఆసక్తి కలుగుతుందో అది అనుకూలమైనటువంటి ఒక ఆనవాలుగా కనిపిస్తున్నది. There is an interest to read God's word, దేవుని వాక్యమును చదివేటువంటి ఆసక్తి an కలుగుతుందా, interest to know more about God's will, దేవుని చిత్తమును తెలుసుకుంటానికి ఎక్కువ ఆసక్తి కలుగుతున్నదా, positive sign. అది అనుకూలమైనటువంటి ఆనవాలు. Even people who frequently attend church, they do not always show interest in the things of Christ. చాలా మంది మరి ఎప్పుడు ఆలయానికి వచ్చేవారు కూడా కొన్నిసార్లు క్రీస్తు మీద ఎక్కువ ఆసక్తిని కనపరచరండి. Attending public worship becomes a mechanical habit. బహిరంగమైనటువంటి ఆరాధనలో పాల్గొనటం అనేది మన యొక్క అనుదిన ఆచారంగా ఉంటూ ఉన్నది. You get used to sitting through the various parts of church service, సంఘ ఆరాధనలో అనేకమైన వాటిలో మనం పాల్గొంటూ ఉంటాం. standing and singing at specific times, listening to the preacher with a superficial attention. ఆ ఆరాధన నడిపించే వారితో పాటు మనం కలిసి మరి లేచి నిలబడటం కానీ దేవుని ఆరాధించడం కానీ అవన్నీ కూడా ఒక బాహ్యపరమైనటువంటి క్రియలుగానే ఉంటూ ఉంటాయి. We must be delivered from such a mechanical habit. మనము అటువంటి ఒక క్రియాపదమైనటువంటి అలవాట్లలో నుంచి మనం విడిపించబడాలండి. These wise men, they teach us to be truly interested. ఈ యొక్క జ్ఞానులైతే మరి చాలా సత్యవంతముగా దేవుని ఆసక్తి కలిగి ఉండాలి అనేది To తెలియపరుస్తున్నారు. desire to know what it is all about. అది ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలని తెలియపరచబడుతుంది. To specifically know whether you have a part in it. మీకు అందులో ముఖ్యమైన పాత్ర ఉన్నదా అనేది తెలుసుకునేలాగా అడుగుతున్నాడు. Whether Jesus came from heaven to save you. యేసయ్య పరలోకములో నుంచి మరి నిన్ను రక్షించడానికే వచ్చాడా, Whether he was born of a virgin for you. ఆయన కన్య గర్భములో మరి నీ కొరకే ఆయన జన్మించాడా. So we are to make such personal inquiries. కావున మనము అటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలను ప్రశ్నించి చూసుకోవాలండి, With deep concern. చాలా లోతైన ఆసక్తి కలిగి. So it is always a positive indicator when the word is heard with serious interest. కావున దేవుని వాక్యమును చాలా ఆసక్తితో మనం ఆలకిస్తున్నామంటే అది ఒక అనుకూలమైనటువంటి ఒక కార్యముగా ఉంటున్నది. The man who listens carefully to God's word, దేవుని వాక్యమును ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు అని అంటే, studies the God's book, the Bible, దేవుని యొక్క లేఖనాలను చదువుతూ ఉన్నాడంటే, meditates thoughtfully with the goal of understanding the gospel, సువార్తలను అర్థం చేసుకోవాలి అనే తలంపుతోటి చదువుతూ ఉన్నాడంటే, such a man has a great deal of hope for the best when he believes that the gospel of Jesus contains something significant, something worth learning. ఇప్పుడు ఈ సువార్తలో ఉన్నటువంటి యేసయ్య తన కొరకు తను నేర్చుకోవడానికి ప్రత్యేకమైన విషయాలను ఉంచి ఉన్నాడు అనేది తెలుసుకోగలుగుతాడండి. These wise men, on the other hand, demonstrated not only a keen interest to see the king of the Jews, they demonstrated absolute belief. ఈ యొక్క జ్ఞానులు మరి
యూదులకు రాజు జన్మించాడు అనేది మాత్రమే కాదు కానీ ఆయన యందు వీళ్ళు ఎటువంటి ఆసక్తిని నమ్మకమును విశ్వాసమును కలిగి ఉన్నారో వాటిని కనుపరిచారండి. They believed. They asked, where is the one who has been born king of the Jews? వారు విశ్వసించి అడుగుతున్నాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. These eastern wise men had a declared motive for seeking Christ. ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్యను చాలా ఆసక్తితో వెతుకుతూ వచ్చారు. They had a motive, definite motive. వారిలో ఒక నిర్ధారణ కలిగినటువంటి ఒక ఉత్సాహం ఉన్నది. Where is he? They said, we have come to worship him. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయనను మేము ఆరాధించడానికి వచ్చాము అని చెప్తున్నారు. Friends, if you are looking for Christ, let that be your motivation so that you may be saved by him and that you may live to his glory forever. ప్రియులారా, మీలో కానీ అటువంటి ఆసక్తి ఉన్నట్లయితే మీరు కూడా ఆయనను ఆరాధించవచ్చు, మరి ఆయన మహిమార్థముగా మీరు జీవించవచ్చండి. Christ is very close to a sinner who is hungry for him. యేసయ్య కొరకు ఎవరైతే ఆకలి కలిగి ఉంటారో వారికి చాలా సమీపములో ఆయన ఉంటూ ఉన్నాడు. His promise is, seek and you will find. ఆయన యొక్క వాగ్దానములను మీరు వెతికి తెలుసుకోగలుగుతారు. So these wise men are an example to us in many ways. ఈ యొక్క జ్ఞానులు అనేకమైన విధములో మనకు ఉదాహరణగా ఉంటూ ఉన్నారు. They were honest with others about their true motivation. వారిలో ఉన్నటువంటి ఆ సత్యమైనటువంటి ఆ యొక్క ఉత్సాహము అనేది అనేకుల్లో కనిపించాలి. It was to glorify Jesus. అది దేవుని మహిమపరిచేదిగా ఉంటూ ఉన్నది. And we see their encouragement. మరి వారు ఉత్సాహపరిచుంటే ఆ ఉత్సాహాన్ని చూడండి. These wise men they were inspired by to seek Jesus by something. ఈ జ్ఞానులు యేసయ్యను చూడటానికి మరి ఇంకా వేరే అనేకమైన విధాల్లో వారు ఉత్సాహపరచబడ్డారు. Inspired by what? దేని చేత ఉత్సాహపరచబడ్డారు? They say we saw his star. వాళ్ళు చెప్తున్నారు, మేము ఆయన నక్షత్రమును చూశాము. Now the majority of us who are seeking Christ are greatly encouraged by the fact that we have heard the gospel. యేసయ్యను చూడటానికి వచ్చేవారు చాలా మంది ఏం చెప్తారు? యేసయ్య యొక్క సువార్తను మేము విన్నాము అంటారు. We have seen people's life changed by the gospel. సువార్త చేత జనుల యొక్క జీవితాల్లో మార్పు రావటం మేము చూసామంటారు. We have witnessed the lives of those who receiving Christ in their lives have the peace that passeth all understanding. క్రీస్తుని అంగీకరించిన వారిలో మరి గొప్ప సమాధానము కలగటం మేము చూసామని చెబుతుంటారు. All these that we see, these are in a sense his star. ఇవన్నీ కూడా మరి ఆయన యొక్క నక్షత్రమును కనపరిచేవిగా ఉంటూ ఉన్నవండి. So also we notice that every one of the inhabitants of the east or west, they were not granted the opportunity to see the star. మరి అక్కడ చాలా మంది తూర్పు ప్రాంతము కానీ పడమర ప్రాంతంగా ఉన్నప్పుడు కూడా వారందరూ కూడా ఈ నక్షత్రాన్ని చూడటానికి అనుమతించబడలేదు. It was a great favor. As a result, these men enjoyed that great privilege. ఈ గొప్ప ధన్యతను వీరు మరి గొప్పగా ఆనందించారు. Not everyone has the opportunity to hear the gospel. ఈ సువార్తను మరి అందరికీ కూడా తెలియపరచబడలేదు అప్పుడు. Not every location devoted to his worship presents the true gospel. అక్కడ ఉన్న వారందరూ కూడా మరి నిజమైన సువార్తను తెలుసుకుని ఆరాధించినట్లు అనుమతించబడలేదు. And dear friends, if you have seen the star, if you have heard the gospel, ప్రియులారా, మీరు కానీ ఈ నక్షత్రమును చూసి ఈ సువార్తను విన్నట్లయితే, remember, seeing the star put these wise men under great responsibility. చూడండి, ఈ యొక్క నక్షత్రమును చూసినందువల్ల ఈ యొక్క జ్ఞానులు మరి గొప్ప బాధ్యతకు లోనై ఉన్నారు. If they had seen his star and not gone to worship him, they would have been far more guilty than others who would not have been able to seek it. ఆ నక్షత్రమును చూసి మరి వీరు ఆయన్ను ఆరాధించడానికి వెళ్ళకపోయినట్లయితే మరి వీరు అందరికంటే ఎక్కువ దోషులుగా ఎంచబడి ఉంటారండి. These wise men, they were not simply satisfied with having seen the star. ఈ యొక్క జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి తృప్తిపడి అలాగే ఉండిపోలేదండి. They didn't say we have seen a star and that's enough. మేము ఆయన నక్షత్రమును చూసాము, మాకు చాలు అని చెప్పలేదు వాళ్ళు. They saw the child. వారు ఆ బిడ్డను కూడా చూశారు. Friends, let us keep Jesus in the forefront of our minds. ప్రియులారా, యేసయ్యను మన మనస్సులో మనము మన కళ్ళ ఎదుట ఉంచినట్లు ఉంచుదాం. He is willing to accept anybody who trusts in him. He is God.
ఆయన దేవుడని ఎంతమంది అయితే ఆయన నమ్ముతున్నారో వారందరూ కూడా ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. They worshiped the child. వారు ఆ యొక్క శిశువును మరి పూజించారు. Jesus is the object of our worship. మన యొక్క ఆరాధనలో ప్రాముఖ్యమైన వ్యక్తి యేసయ్యగా ఉండాలి. In the full majesty of the divine presence, our faith sees him ascend from manger to the cross and finally to the throne. ఇప్పుడు మరి మన యొక్క ఆరాధన అనేది ఆ శిశువుని పెట్టినటువంటి ఆ యొక్క పెట్టి కానుంచి మరి ఆ యొక్క సింహాసనము కానుంచి మరి కలువరి శిలువ మరి వీటన్నిటిలో కూడా మన ఆరాధన అనేది ఉండాలండి. 3 things they saw, 3 విషయాలు వారు చూశారు, they worshipped, వారు ఆరాధించారు, and they gave offerings. వారు కానుకలను ఇచ్చారు. Friends, let us give ourselves to God. He wants not simply our money, ప్రియులారా, మరి దేవుడికి మన డబ్బు మాత్రము కాదు, not simply gold or other things. ఒట్టిగా బంగారమో మిగిలిన విషయాలో కాదు, God wants our heart. దేవునికి మన హృదయము కావాలి. They worshipped. వారు పూజించారు. So one person placed his gold ఒక వ్యక్తి తన యొక్క బంగారం at ఇచ్చాడు the newborn king's feet నూతనముగా పుట్టినటువంటి ఆ రాజు పాదముల దగ్గర. to demonstrate the genuineness of their worship. One person offered frankincense. ఒక వ్యక్తి అయితే మరి సాంబ్రాణిని ఇచ్చాడు. It was one of the priceless goods from his country. తన దేశం నుంచి తాను తెచ్చినటువంటి ఒక గొప్ప వస్తువు అది. Another person placed myrrh at the feet of the Redeemer. ఆ విమోచకుని యొక్క పాదముల దగ్గర మరొక వ్యక్తి బోళమును పెట్టాడు. Generous offerings. అది చాలా యథార్థమైనటువంటి కానుకలు. Friends, now that we have seen Christ with the eye of faith, ప్రియులారా, మనము క్రీస్తుని మన కళ్ళతోటి మనం ఇప్పుడు చూస్తున్నాం. worshipped him in our soul, మన యొక్క ఆత్మతో ఆరాధిస్తున్నాం. let us give him our heart, our entire being. మన యొక్క జీవితకాలం అంతా కూడా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. When someone truly loves the Savior, ఎవరైనా ఈ రక్షకుని యథార్థముగా ఆరాధించినట్లయితే they will give themselves, వారిని వారు సమర్పించుకుంటుంటారు. their lives, their strength, everything. వారి యొక్క జీవితము, వారి శక్తి సమస్తము అక్కడ సమర్పించబడుతుంది. Any man who truly loves Christ will soon be looking for ways to show it by his sacrifice. ఎవరైనా కానీ మరి క్రీస్తును పూర్తిగా అంగీకరించినట్లయితే మరి వారిని పూర్తిగా దేవునికి సమర్పించుకుంటారు. God wants your heart. దేవునికి మీ హృదయము అవసరమవుతుంది. He wants my heart. ఆయనకు నా యొక్క హృదయం అవసరమవుతుంది. We read in Romans chapter 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చదివినట్లయితే An appeal is given to offer ourselves a living sacrifice. మనలను జీవ బలియాగముగా ఆయనకు సమర్పించాలి అని చెప్పబడుతున్నది. May this be your response and mine. ఇది మీకు నాకు మంచి అనుకూలతగా ఉండాలండి. May it be your privilege, mine, to see Jesus, to worship him and to offer ourselves to him. మీరు కానీ నేను కానీ మనమందరం కూడా యేసయ్యను మరి ఈ విధంగా చూసి ఈ విధంగా ఆయన ఆరాధించే వారముగా ఉండాలి. Thank you, dear friends. Please remember, every Monday evening 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం Remember this program in your prayers. ఈ యొక్క కార్యక్రమంను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాం. Share with your friends the good message. ఈ యొక్క వర్తమానమును మీ స్నేహితులతో కూడా పంచుకోండి. Thank you and God bless you. You are in our prayers. మీరు మా ప్రార్థనలో ఉంటూ ఉంటారు. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Thank you. God bless you. దేవునికి స్తోత్రములు.